చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. వైసీపీ ర్యాలీలో విధులు నిర్వహించిన ప్రైవేట్ సెక్యూరిటీపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో ఈ ధర్నాకు తరలివచ్చారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా ర్యాలీలో విధులు నిర్వహించిన ప్రైవేట్ సెక్యూరిటీపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. అక్రమ కేసులకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని, అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రం మొత్తం బీఏసీ పైన ఒక ఉద్యమం లాగా జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వాళ్ళపైన వచ్చినటువంటి వ్యతిరేకతను ఓరలేక ఈ రోజున కార్మికుల పైన వాళ్ళ కక్షను చూపిస్తున్నారు. మేము అడుగుతున్నాం, నిన్న చంద్రగిరిలో సుమారు 10,000 మందికి పైగా కార్మికులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా యువకులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, నాయకులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ర్యాలీలో అద్భుతంగా విజయం ఇక్కడ ఓరలేక ఈ రోజున రోజుకి వెళ్లే కూలీలైనటువంటి కార్మికుల్ని ఈ రోజున స్టేషన్లో తీసుకొని వచ్చి విచారణ అనే పేరుతో ఈ రోజున వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ భవిష్యత్తు పైన, వాళ్ళ పొట్ట పైన మీరు కొట్టి ఈరోజు ఏం సాధిస్తారని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు పొద్దున నిన్నొచ్చి కూర్చోబెట్టున్నారు కార్మికుల్ని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా శోభం వ్యక్తం చేస్తున్నాయి. ఏమైపోయారు, ఏం చేసినారని. ఈ రోజున చంద్రగిరి స్టేషన్కి వచ్చి అడిగితే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కట్టేసినారు. నేను అడుగుతున్నా, ఏ సెక్షన్స్ మీద కట్టారు, దేనికి కట్టినారు? ఏం కాకి చొక్కా అనేది ఓన్లీ పోలీస్ చొక్కానేనా, కార్మికులది కాదా? ఏదైతే ఆటో యూనియన్స్ వేసుకుంటారు, ఏదైతే డైలీ కార్మికులు వేసుకునే చొక్కా కాకి చొక్కా కాదని అడుగుతున్నాం. ఏవైతే ఆ కార్మికులకు ఏవైతే వాళ్ళని అరెస్ట్ చేసినారో వాళ్ళని విడిచిపెట్టేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. వాళ్ళపైన ఏదైతే అక్రమ కేసు బనాయించారో దానిపైన మేము ఇక్కడే నిరసన తెలియజేస్తాను కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మీ ప్రభుత్వానికి టైం అయిపోయింది. మీకు అది అర్థమయ్యి ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఇప్పుడు కేసులు పెడతారు, కార్మికులపైన కేసులు పెడతారు. ఏవైతే వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు ఏవైతే స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలపైన కేసులు పెడతారు. మీరు పెట్టండి, ఎన్ని కేసులు కావాలో పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దానికంటూ ఒక రోజు వస్తుంది, న్యాయం గెలిచే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజున మేము కోర్టులోనే తేల్చుకుంటామని కూడా తెలియజేసుకుంటాను.